అమిత్ షా గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు, సీసీఐని తిరిగి తెరిపిస్తాం సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి దానికి ₹1 పెట్టకపోతే అడగొద్దు అధ్యక్ష? ఆదిలాబాద్లో సీసీఐనేమో తుక్కు కింద అమ్మేస్తారంట, బయ్యారం ఉక్కు మాత్రం ఉక్కు కాదంట. కానీ వైజాగ్లో ఈరోజు వాళ్లకు అక్కడ పార్లమెంట్ సీట్ల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అక్కడ మాత్రం 11,500 కోట్లు ఇస్తే దాని గురించి మనం మాట్లాడకపోతే మన బడ్జెట్లో తప్పు అవుతుంది కదా అధ్యక్ష. అధ్యక్ష, సింగరేణి స్వయంగా డిప్యూటీ సీఎం గారే చూస్తున్నారు ఇప్పుడు ఎనర్జీ డిపార్ట్మెంట్. సింగరేణి అధ్యక్ష మనం అడిగినాం, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అడిగింది, మీరు దయచేసి నామినేషన్ మీద బొగ్గుగన్లు ఇవ్వండి సింగరేణికి. ఎట్లా అయితే మీరు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినారో నామినేషన్ మీద అట్లే మాకు కూడా ఇవ్వండి అని అడిగినాం. కానీ ఇవ్వరు అధ్యక్ష. గుజరాత్కు ఒక న్యాయం, తెలంగాణకు ఇంకో న్యాయం అన్నట్టుగా ఇవ్వడం లేదు అధ్యక్ష. చివరికి అధ్యక్ష మనం కనుక పట్టించుకోకపోతే సరే, మనం సింగరేణిలో 51% మనం, 49 వాళ్ళు. కానీ భవిష్యత్తులో డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ పెట్టినా ఆశ్చర్యం లేదు అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష నీతి ఆయోగ్ సిఫారసు చేసింది, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి పథకాలు 24,000 కోట్లు కేటాయించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే 24 పైసలు ఇవ్వలేదు అధ్యక్ష. అందుకే అంటున్నాం, మరి అడగాల్సింది అడగాలి. మా వాళ్ళు బీజేపీ మిత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బ్రహ్మాండంగా నిజామాబాద్లో, ఆదిలాబాద్లో గెలిచినారు అధ్యక్ష. దుబాయ్ పోయి ప్రచారం చేసినారు, అక్కడ గల్ఫ్ కార్మికులు, వలస కార్మికులు ఉంటే అక్కడ కూడా పోయినారు. మీకేదో చేస్తామన్నారు, గల్ఫ్ వాళ్ళని చూసుకుంటాం, పెద్దపీట చేస్తాం, బాగా చేస్తామన్నారు అధ్యక్ష. మరి ₹1 పెట్టలేదు కదా అధ్యక్ష గల్ఫ్ కార్మికుల కోసం. మాట్లాడొద్దా? జహీరాబాద్ నిమ్స్కి మొండి చేయి, హైదరాబాద్ మెట్రోకు మొండి చేయి, వెనుకబడిన జిల్లాల నిధుల విషయంలో నిర్లక్ష్యం, విద్యుత్ బకాయిలు ఏవైతే ఆంధ్రా నుంచి రావాలనో వాటి విషయంలో మాట్లాడరు. మరి ఇవన్నీ ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా? అడగాల్సిన బాధ్యత మన మీద లేదా? 2 మంత్రులు ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో మన రాష్ట్రం నుంచి. ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరేమో అసహాయ మంత్రి. ఇద్దరు కూడా పట్టించుకోరు, మాట్లాడరు అధ్యక్ష. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా వారు మాత్రం నోరు మెదపరు అధ్యక్ష. తెలంగాణలో ఇంత పెద్ద డిఫెన్స్ ఈకోసిస్టమ్ ఉంది, కానీ ఒక్కరంటే ఒక్కరు కేంద్ర మంత్రులు మాట్లాడరు. మన డిఫెన్స్ కారిడారు బుందేల్ఖండ్కి తరలిపోతే ఇక్కడ ఇంత పెద్ద ఈకోసిస్టమ్ ఉండి ఇన్ని వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి అవుతుంటే, తెలంగాణ ఏరోస్పేస్ రంగం, డిఫెన్స్ రంగం జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదిస్తుంటే ఈరోజు బుందేల్ఖండ్కి వెళ్ళిపోతుంది అధ్యక్ష, మాట్లాడరు. అదే మాదిరిగా అధ్యక్ష వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఆనాడు ఉదయ్ స్కీమ్లో చేరాలని చెప్పి మా మెడ మీద కత్తి పెట్టినా, ఎఫ్ఆర్బిఎంలో అడిషనల్గా 0.5% ఇస్తాం, 30,000 కోట్లు 5 ఏళ్ల లోపల మీకు వస్తుంది తీసుకోండి అంటే కూడా మేము ఒప్పుకోలేదు. రైతుల విషయంలో రాజీ పడమని చెప్పినాం. అది మోటార్లకు మీటర్లు పెట్టే విషయమైనా, వ్యవసాయ నల్ల చట్టాలైనా ఆ రోజు మేము ఒప్పుకోలేదు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు కూడా దయచేసి వ్యతిరేకిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే వారు పెట్టే ఈ నిబంధనలు మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, మేము బలంగా నమ్మేది ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగకూడదు అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుశా ఆయన చేసినన్ని యాగాలు ఎవరు కూడా చేసి ఉండరు అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు. మరి పాదం నుంచి శిఖరం వరకు కృష్ణశిలలతో నిర్మించిన అపురూపమైన దేవాలయం, 1000 ఏళ్ల వైభవం, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గారి దేవాలయం అధ్యక్ష. మరి దేశం కోసం, ధర్మం కోసం అని రోజు చెప్పేటోళ్ళు అధ్యక్ష. మా వేములవాడ రాజన్న గుడికి ₹1 తెచ్చిండ్రా అధ్యక్ష? మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయానికి ₹1 ఇచ్చిండ్రా? భద్రాద్రి రాములవారి ఆలయానికి ఒక ½ పైసా ఇచ్చిండ్రా? లేదా జోగులాంబ అమ్మవారికి ₹1 ఇచ్చిండ్రా? కొండగట్ట అంజన్న ఆలయానికి ₹1 వచ్చిందా అధ్యక్ష? బాసర సరస్వతి ఆలయానికి ₹1 తెచ్చిండ్రా? కురుమూర్తి ఆలయానికి ₹1 ఇచ్చిండ్రా? అందుకే అంటున్న అధ్యక్ష, నేను అడగాలే, అడగకపోతే స్పందించరు. సమ్మక్క సారక్క జాతర అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. అద్భుతంగా మేమున్నప్పుడు నిర్వహించాం, మీరు కూడా నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష. సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదా? మహాకుంభమేళాకేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2100 కోట్లు ఇచ్చింది అధ్యక్ష ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, 2100. అదే మరి మనకు ఒక ₹21 కూడా ఇచ్చేందుకు మనసు లేదా? మరి ఎందుకు అధ్యక్ష వాళ్ళని అడగొద్దు? అందుకే అంటా ఉన్న అధ్యక్ష, అడగాలి. అడిగితేనే మరి అమ్మైనా అన్నం పెడుతుంది అధ్యక్ష. అధ్యక్ష 5 ట్రిలియన్ ఎకానమీ అని PM అంటున్నారు, మరి మన సీఎం ఏమో 1 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. 1 ట్రిలియన్ ఎకానమీ అంటే ఏంటిది అధ్యక్ష? భట్టి గారు కూడా బడ్జెట్ స్పీచ్లో చెప్పినారు, డిప్యూటీ సీఎం గారు. $1 ట్రిలియన్ అంటే అధ్యక్ష ఇవాళటి ధరల్లో తీసుకుంటే 88 లక్షల కోట్ల అధ్యక్ష. ఇవాళ మన అసెంబ్లీ అంటున్నా, మన్నించాలి, మన రాష్ట్రం యొక్క GSDP సైజ్ చూసుకుంటే మనం ప్రస్తుతం 16 లక్షల కోట్ల కాడున్నాం. గ్రోత్ రేట్ చెప్పారు, GSDP గ్రోత్ రేట్ 10.1% అని చెప్పారు బడ్జెట్ స్పీచ్లో. మరి అదే రేటు ఉంటుంది అనుకుంటే అధ్యక్ష, మరి
ప్రస్తుత ధరల ప్రకారం అయితే 17 ఏళ్ళు, కానీ స్థిర ధరల ప్రకారం అయితే 35 ఏళ్ళు పడుతుంది అధ్యక్ష. కానీ భట్టి గారు చెప్పినప్పుడేమో 2030 కల్లా దీన్ని సాధిస్తాం, 1 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. ఎట్లా సాధిస్తారో దయచేసి ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అటు కేంద్ర సర్కారు ఇటు రాష్ట్ర సర్కారు అధ్యక్ష ఇద్దరు కూడా నినాదాలు ఘనం అధ్యక్ష, విధానాలు మాత్రం శూన్యం. కొటేషన్లు అధ్యక్ష, బడ్జెట్ స్పీచ్లో అక్కడ ఇక్కడ కొటేషన్లు పుష్కలం, అలొకేషన్లు మాత్రం నిష్ఫలం అధ్యక్ష.